పులన్న గారు పత్తికొండ నియోజకవర్గ పరిశీలకులుగా నియామకమయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా పదవులు తీసుకున్నారు. సిమెంట్ పోలన్న 2 పదవులు ఏకకాలంలో తీసుకోవడంలో ఎవరి మెప్పును పొందారనుకోవచ్చు. ఇండ్లు వాకిలి వదిలేసి బజార్లో ఎవరైతే కొట్లాడినారో అంత దుర్మార్గుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో ఆ అరాచక పాలనలో ముందుకొచ్చి నిలబడినోనికి పెద్ద పీట ఇస్తున్నారు మా పార్టీ. అంటే చాలామంది చెప్తున్నది ఏంటంటే మేము పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాము, పార్టీకి అంకితమై పనిచేస్తున్నాము, కానీ కూడా కొంతమందికి మాకి అంటే తగిన గౌరవం కానీ పదవులు కానీ బాధ్యతలు కానీ ఇవ్వట్లేదు. పార్టీలో కొద్దిగా మార్పులు జరుగుతాయి. ఎక్కడ మార్పులు జరుగుతాయంటే ఎన్నికల ముందు మీరు కూడా అనేక హామీలు ఇచ్చారు అంటే పార్టీ పరంగా. మరి ప్రభుత్వంలో వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల పట్ల కానీ లేదంటే ఇంకా అమలు కానీ పథకాల పట్ల కానీ ప్రజల నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది అసలు? ఇప్పుడు సిమెంట్ పోలన్న 25 ఏళ్ళ తర్వాత ఒక్కసారిగా పార్టీలో రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. తర్వాత ఇప్పుడు పత్తికొండకి నియోజకవర్గానికి పరిశీలకులు అయ్యారు. అసలు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ చట్టసభల్లో పోవడానికే మా టార్గెట్. ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో ఒడ్డెర్ల జనాభా ఎంత ఉంది, ఓటర్లు ఎంతమంది ఉన్నారు? అసలు జనాభా పరంగా కుటుంబాలు ఇవన్నీ జనాభా ప్రకారంగా మా లెక్క ప్రకారంగా ఇప్పుడు చట్టసభల కంటే ముందు స్థానికంగా అనేక అవకాశాలు ఉన్నాయి. అంటే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, లేదంటే జిల్లా పరిషత్తులు, ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా ఒడ్డెర్లకి అలాంటి అవకాశం లభించిందా? 2014, 2019 మనం రాజకీయం తీసుకున్నాం. అంటే ఇప్పుడు రానున్న 2029 ఎన్నికల్లో సిమెంట్ పోలన్న కూడా ఒక నియోజకవర్గానికి అభ్యర్థి కావాలనే ఆలోచనలోనే ముందుకు పోతున్నాడా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎందుకంటే ఆ కసి. మరి పార్టీలో అంత పబ్లిక్గా చెప్తున్నారు, మళ్ళీ రేపు నుంచి ఒడ్డే పోలన్న మీద ఆధిపత్య పోరు ఉండదా ఇంకా పార్టీలో? ఏంటుకుంటుందంటే మాకు ఆధిపత్య పోరు ఏముంది? మాకు మా హక్కుల వరకే కదా మేము కొట్లాడుతుండేది. మరి సిమెంట్ పోలన్నకి టికెట్ వస్తే ఒకవేళ కావాలని వడ్డేర్లకు ఇస్తే అంత ఆర్థికంగా ఇతర వాళ్ళని తట్టుకునేంత శక్తి ఉందా ఆర్థికంగా అసలు ఈ జిల్లాలో? మా జనాభా ప్రకారంగా ఆలోచిస్తే కూడా మాకు డబ్బులు వచ్చేస్తాయి. అవును, దానికంటే ముందు ఈసారి అనంతపూర్ బీసీ అవుతుందని ఆ దిశగానే సిమెంట్ పోలన్న అప్పుడే పావులు గదుపుతున్నాడనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది అసలు నగరంలో, పార్టీలో కానీ. ఉందా అవకాశము? తప్పేముంది అందులో?